నేనండి మీ వదినమ్మను. రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. రుచిలో మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది. చేయడం మాత్రం చాలా సింపుల్. బ్యాచిలర్స్ అయినా, వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకునే విధంగా, పెద్దగా సాసులతో పని లేకుండా ఒకే ఒక సీక్రెట్ మసాలాతోటి మొత్తం ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా మారిపోతుందండి. మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? దీనికి మనం మిగిలిపోయిన అన్నాన్నైనా తీసుకోవచ్చు ఇంట్లో, లేకపోతే ఫ్రెష్‌గా ఉడికించిన అన్నాన్నైనా. బాస్మతి రైస్ అయినా పర్లేదు, రెగ్యులర్ రైస్ అయినా పర్లేదండి. ఏమైనా 2 కప్పుల రైస్‌ని తీసుకోండి. తర్వాత పొయ్యి మీద కళాయిని పెట్టి కాస్త ఆయిల్‌ని వేసి అది హీట్ అయ్యాక 3 ఎగ్గుల్ని వేసుకుంటున్నాను. దీనిలో ఈ 3 ఎగ్స్‌కి సరిపడినంత మాత్రమే ఉప్పు, మిరియాల పొడిని వేసుకొని ఓవర్ మిక్స్ చేయకుండా కొంచెం పెద్ద ముక్కలుగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చేయబోయే ఫ్రైడ్ రైస్‌లో ఈ ఎగ్ వేసామా అది ఎగ్ ఫ్రైడ్ రైస్ అవుతుంది. ఎగ్ వేయకపోతే వెజ్ ఫ్రైడ్ రైస్ అవుతుందండి. అంతే తేడా. చేసే ప్రాసెస్ మాత్రం ఒకటేనండి. కొంచెం ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని, బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్‌ని వేసి, ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని, స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచి పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. పచ్చివాసన పోవాలి. పోయాక మాత్రమే మిగతా ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేసుకుందాం. బాగా సన్నగా తరిగిన బీన్స్‌ని యాడ్ చేయండి. నావైతే కాస్త పెద్ద ముక్కలుగా వచ్చాయి. మీరైతే సన్నగా తరుక్కోండి. ఎంత సన్నగా తరుముకుంటే అంత బావుంటుంది ఫ్రైడ్ రైస్. ఈ మనకి బీన్స్ ఫ్రై అవ్వడం కోసమే ఒక చిటికెడంత ఉప్పుని యాడ్ చేయండి చాలు. బీన్స్ ఫ్రై అవ్వాలి. బీన్స్ ఫ్రై అయ్యాక మాత్రమే సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని, ఈ మొత్తాన్ని కూడా హై ఫ్లేమ్‌లోనే కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఒక పెద్ద సైజు క్యారెట్‌ని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేనైతే గ్రేట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు సన్న ముక్కలుగా కట్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని కూడా కాస్త క్రంచీగా ఉండి, పచ్చివాసన పోయేలాగా హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని కలిపి లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక మాత్రమే అంటే కాస్త క్రంచీగా ఉండాలి, పచ్చివాసన ఉండకూడదు అంతేనండి. మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేసి మొత్తాన్ని ఒక్కసారి బాగా కలపండి. ఒక్క విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. స్టవ్ మాత్రం ఎట్టి పరిస్థితిలో హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. అప్పుడే స్మోకీ ఫ్లేవర్‌తో మన ఫ్రైడ్ రైస్ చాలా బావుంటుంది రెస్టారెంట్ స్టైల్‌లో. మొత్తాన్ని బాగా కలిపి తర్వాత ఇప్పుడు నేను ఎయ్యబోయే చట్నీ పూర్తిగా ఆప్షనల్ అండి. షెజ్వాన్ చట్నీ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది వేయడం వల్ల కలరు మారుతుంది. టేస్ట్ కూడా కొంచెం ఎన్హాన్స్ అవుతుందండి. అయినప్పటికి ఇది పూర్తిగా ఆప్షనల్. మనం ముందుగా స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్స్‌ని 2 టేబుల్ స్పూన్లు పచ్చి ఆనియన్స్‌ని కాస్త కొత్తిమీరను వేసి దీంతో పాటు సీక్రెట్ మసాలా ఇదేనండి. షెజ్వాన్స్ ఫ్రైడ్ రైస్ మసాలా. ఇది ఒక్కటి మన ఇంట్లో ఉంటే చాలండి. ఎన్ని రకాల రైస్ ఐటెమ్స్‌ని చేయొచ్చోనండి. చాలా బావుంటుంది ఫ్లేవర్. ఇది వేసామా ఉప్పు, కారంతోటి, సాసులతోటి, ఎటువంటి మసాలాలతోటి పని లేకుండా మన ఫ్రైడ్ రైస్ అత్యద్భుతంగా తయారవుతుందండి. టేస్ట్ ఆసమ్‌గా ఉంటుంది. దీన్ని ఒక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసి హై ఫ్లేమ్‌లో పెట్టి గిర తిప్పేయండి. అంతేనండి. మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్లే. చివరగా కాస్త నిమ్మరసాన్ని పిండుకున్నామా సూపర్‌గా ఉంటుంది. మనం ఎగ్ యాడ్ చేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఏయకపోతే వెజ్ ఫ్రైడ్ రైస్ అంతేనండి. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ! చాలా బావుంటుంది. ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు ఇది చేసి పెట్టామా ఫిదా అవుతారండి. అంత బావుంటుంది. మీరు కూడా నా రెసిపీస్ అన్ని ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ వదినమ్మ ఆల్ రౌండర్.